రాజు సార్. గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. కానీ నీ గేమ్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ ఆడుతున్నావు, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నావు. లోకల్ బౌలర్స్ అయితే పర్లేదు, నేషనల్ బౌలర్ పడ్డాడు అనుకో లాంగ్ ఆన్లో దొరికేస్తావు. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అది క్రికెట్లో లీగలో కాదో తెలియట్లేదు. రాజు వస్తానా? అర్జెంట్గా మాట్లాడాలి. వస్తానా తల్లి, వస్తానా. సరే సరే వెళ్ళి చంపేసేటట్టుంది. నిత్యా వెళ్ళిపో, నీతో మాట్లాడను. ఏమైంది? పిన్ని పెళ్లి చేస్తానంటుంది. ఓయ్, ఇదేనా తమిళ సినిమా అనుకున్నారా? పక్క పక్క నుండి అరుస్తారు. దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏదో గోళ మీరు. ఎవరితో? మా మామయ్యతో. కంగ్రాట్స్, అయితే చేసేసుకో. నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు, నాకు ఇలా పెళ్ళి పిల్లలు కూడా పుడతారు. ఇంకేంటి సూపర్. ఒకటి గవస్కర్ ఇంకొకటి రవిశాస్త్రి పేర్లు పెట్టాయి. చిపో, నిజంగానే నీతో మాట్లాడను. నేను క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. ఆ తర్వాత మాట మాని. జోకా? కాదు, నీ చేయలేవు. ఇవ్వు. నీ దగ్గర పెన్ ఉందా? లేదు. ఏ కదలకు. జాగ్రత్తగా విను. ఇదొక నది. ఈ వైపు పులి ఉంది, ఈ వైపు మేక ఉంది. ఈ మేకని పులి ఎలా తింటుంది? జంప్ చేసి తింటుంది. జంప్ చేయడానికి కదా మూసినది అనుకుంటున్నావా? నైల్ నది మైలు వెడల్పు ఉంటుంది. నెక్స్ట్ బోట్ ఏదైనా? పుల్లులు బోట్ లెక్క. నాకు తెలీదు, నువ్వే చెప్పు. బాగా ఆలోచించు. తెలీదనగా నువ్వే చెప్పు. అదేంటో ఎలాగో నాకు తెలీదు, కానీ నీ చెయ్యలా ఇంతసేపు పట్టుకోవటం చాలా బాగుంది. అందుకే నిత్యా, ఐ లవ్ యూ. కొట్ట 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 చచ్చిపోతా. రాజు, ఇంతమంది అమ్మాయిలుండగా నీకు నేనే ఎందుకు నచ్చాను? అది నేను ఎక్కువగా ఒకటేది 6 ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి, ఎందుకంటే నాకు ఆమ్ పవర్ తక్కువ కదా. నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా, నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే 6 కొడితే 6. అమ్మా సచ్చినోడా. అదేంటది కొట్టనన్నావు కదా? నేను లావన్ లేదా తల్లి, దిట్టమన్నాను అంతే. అదే మాట మాట్లాడుతున్నా. ఏమ్రా బాయ్, కొత్త సినిమాలు ఏమొచ్చినాయి? ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఆ టైపా? చిచ్చి, అవి కావు, బ్రూస్లీ సినిమాలు. ఫైటింగ్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. మరి ఇదిగో 50 రూపాయలు డిపాజిట్, 10 రూపాయలు రెంట్. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు? ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? డబ్బులు ఇవ్వకుండా పోతారండి? ఆగండి. డబ్బులా? డబ్బులేంది బే? క్యాసెట్లు డబ్బులు. డబ్బులు ఏమేం లేవు, మా గురించి తెలియదు బే. ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? ఫ్రీగా ఇస్తావా? ఆయన నా బిజినెస్ లో నీ పెత్తనం ఏంటి? ఇలా అయితే దంతా చేసినట్టే. వాళ్ళతో పెట్టుకుంటే వ్యాపారం సాగదు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? భగవాన్ దాస్, కృష్ణదాస్, చరణ్ దాస్, ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు కరేపాకు మొక్కలు పెంచుకుంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్లో దొరికే గంజాయి క్వాలిటీగా లేదని ఇలా సొంతంగా ఇంట్లో పెంచుకుంటారు. నగరంలో పెరుగుతున్న భగవాన్ దాస్ ఆగడాలు. శర్మగారు, కథలు రాసేవనుకో మంచి పేరు వస్తుంది, గురించి రాసేవనుకో జాబ్ వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? చూడు మిస్టర్, జర్నలిస్ట్ గా ప్రమాణం చేసిన రోజు నుంచే వృత్తి ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా కత్తి కన్నా కలమే గొప్పది. కత్తి గొప్పది, కత్తే గొప్పది. ప్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావురా? అందులోనూ వాళ్ళ యూనియన్ నాయకుడికి మేమే వాళ్ళ తోలికెళ్ళాం. ఎంత ధైర్యం రా నీకు? చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టావా? ఇరగొట్టండి. నన్ను ఎవరు కొట్టలేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను. అబద్ధం చెప్పకండి. ఈ బాత్రూమ్ దెబ్బలా వాడే కొట్టాడు.
భగవాన్ దాస్తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే, లేకపోతే వాడని చంపేస్తాడు. వాట్ డూ థింక్? యు థింక్ ఐమ్ అన్ ఇడియట్? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నేను ఐఎస్లోకి రాకముందు మెడికల్ డాక్టర్ని, దట్ టు ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దీస్ పిక్చర్స్, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూండ్స్. ఇట్స్ అ క్లోజ్ రేంజ్ షాట్. 5 meters కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బోటు కప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకొని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇమ్తియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం. మాకైనా రూల్స్, వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్ కి ధమాకా. అమ్మీ అబ్బుకే సాత్ 5 और కానిస్టేబుల్. ఏ ముక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడు ఎక్కడున్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్. యూఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం. అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతిహింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం మీది రాష్ట్రం కాదు. यहाँ का इंसान और हालत आप जानते नहीं. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యూ ట్రైంగ్ టు థ్రెటన్ an IAS ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. Enough said, Imtiaz. Law is law for all. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. You can leave now. అది కాదు మేడం. I said law is law for all. Out. ఫోన్ నాకే మేడం. హలో శాంతారాం చెప్పు. 15 గ్రాములకు ఓకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా IAS. ఓకే ఓకే మేడం, అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు లేదు, 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. कुछ प्रॉब्लम है तो मुझे कॉल करना. సార్ సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సార్ లోపల ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లమ్ సార్? ఏమొద్దాయా, ఏం కాల. ఇంకేంటి సార్? అహల్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంటర్ వరకు భద్రాచలంలో చదివింది. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే యూనివర్సిటీలో సవిశాజ్తో పరిచయం, ప్రేమ, ఇంకా అలా అలా అటే వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం అయ్యా. అందరూ బ్యాడ్ బాయ్స్కి పడతారు. అవన్నీ సరే కానీ ఈ ఫ్రైడే అందరూ ఇంటికి లంచ్కి వచ్చేయండి. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టేస్తా. సార్ ఫ్రైడే నేను నాన్ వెజిటేరియన్ తినాను సార్. ఊరుకోవయ్యా. घर का मुर्गी दाल बराबर होता है. ఏం పర్లేదు, ఆజా.